జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? ఒక ఇంట్లో భార్య ఉదయం 5 గంటలకే లేస్తుంది. భర్తకు కాఫీ, పిల్లలకు క్యారేజీలు, అత్తమామలకు మందులు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇష్టాయిష్టాలు చూసుకుంటూ రాత్రి 11 గంటల వరకు విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయి సోఫాలో కూర్చొని, అబ్బో, ఆఫీస్లో ఈ రోజంతా గొడ్డులా చాకిరీ చేసి వచ్చాను, చాలా అలసిపోయాను అన్నాడు. భార్య ప్రేమగా టీ తెచ్చి ఇస్తూ, అవునండి, నాకు రోజంతా నడుము నొప్పిగా ఉంది, నీరసంగా ఉంది అని అంది. అప్పుడు భర్త చాలా తేలిగ్గా నవ్వి ఒక మాట అన్నాడు. "హ, నువ్వు అలసిపోవటానికి ఇంట్లో ఏం చేశావు? రోజంతా ఇంట్లోనే హాయిగా కూర్చున్నావుగా. బయటికెళ్ళి కష్టపడే మాకు తెలుస్తుంది అలసట అంటే ఏంటో." ఆ మాట వినగానే ఆ భార్య గుండె పగిలినంత పనైంది. రోజంతా తను చేసిన వంట, తుడిచిన ఇల్లు, తోమిన గిన్నెలు, ఉతికి ఆరేసి మడతేసి సర్దేసిన బట్టలు, పిల్లల బాధ్యతలు, ఇవేవీ కష్టం కిందకి రావా? అవి ఉచితంగా మ్యాజిక్తో అయిపోతాయా? ఆ రాత్రి అందరూ తిన్నాక డైనింగ్ టేబుల్ మీద అందరూ వదిలేసిన మిగిలిన అన్నాన్ని, చల్లబడిపోయిన కూరల్ని తింటూ ఆమె అనుకుంది, ఈ ఇంట్లో అందరికీ వేడివేడి తిండి దొరుకుతుంది, కానీ అందరికీ వండి వార్చే నాకే ప్రశాంతంగా కూర్చొని తినే సమయం, నా కష్టానికి కాస్తంత గుర్తింపు దొరకవు. ఈ లోకంలో అందరికంటే పెద్ద ఉద్యోగం, జీతం లేని ఉద్యోగం ఏంటో తెలుసా? గృహిణిగా ఉండటం. ఆఫీస్కి వెళ్ళేవాడికి వీకెండ్లో లీవ్ ఉంటుంది, జీతం వస్తుంది, కానీ ఇంట్లో ఉండి అందరినీ చూసుకునే ఆ ఇల్లాలకు చావో రేవో వస్తే తప్ప సెలవు దొరకదు. ఆడవాళ్ళు మీ నుంచి కోట్లు మేడలు అడగరండి. వాళ్ళు కోరుకునేదల్లా రోజు చివర్లో ఒక చిన్న గుర్తింపు, రోజంతా బాగా కష్టపడ్డావు, థ్యాంక్స్ అని భర్త చెప్పే ఒక చిన్న పలకరింపే వాళ్ళు రోజంతా పడ్డ అలసటను మాయం చేస్తుంది. మగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే, ఇంట్లో ఉండే మీ భార్యను ఏం చేస్తున్నావు అని చులకనగా చూడకండి. ఆమె ఒక్కరోజు చేతులు కట్టేసుకొని కూర్చుంటే మీ ఇల్లు ఒక శ్మశానంలా మారిపోతుంది. ఆమె త్యాగాన్ని గౌరవించండి.